లేదా 5-6 లాంగ్వేజ్లు వచ్చి అనేక చిత్రాల్లో యాక్ట్ చేసి కొంత ఫేస్ ఐడెంటిటీ వచ్చాక ఈ దేశంలో రాముణ్ణి అవమానించే దుర్మార్గానికి పాల్పడ్డ ఒక పిచ్చోడు అతి తెలివితేటలు చూపిస్తూ మాట్లాడే మాటలకి నేను వాల్యూ ఇవ్వదలుచుకోలేదు. కానీ దాని మీద కూడా చట్టపరంగా హిందూ ధర్మాన్ని అవమానించినప్పుడు ఖచ్చితంగా చర్యలు ఉండాలని నేను కోరుకుంటాను, ఒక హిందువుగా కోరుకుంటాను. అంతేకాకుండా ప్రతిదానికి దుర్మార్గమైన ఏదైతే ఇప్పుడు నరేషన్ ఇచ్చాడో ఇదే నేను చూడడం. దీని గురించి కూడా ఎవరో డిస్కౌంట్ ఇచ్చారంట, వాళ్ళ ల్యాండ్ అంటే వీళ్ళ ల్యాండ్ అంటే వీడికి చెప్పారా చెవులో ఇవన్నీ? ఆ రోజు ఈ విధంగా మాట్లాడి ఆ రోజు ఇదే ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళందరూ ఇతనికి చెవులో ఎక్స్ప్లెయిన్ చేశారా? ఈ పిచ్చోడికి ఎక్స్ప్లెయిన్ చేశారా? కాదు. కానీ ఒక భావజాలం, సెటిల్డ్ భావజాలం ఏదైతే ఉంటుందో కొన్ని పార్టీలకి, కొన్ని భావజాలాలకు వ్యతిరేకంగా ఎవరైతే మైండ్ని పూర్తిగా ఫ్రీజర్లో పెట్టి ఆ విధంగా మాట్లాడతారో ఇది దుర్మార్గమైన హేట్ కల్చర్. ఈ హేట్ కల్చర్ ఏదైతే ఉందో ఇలాంటి హేట్ కల్చర్ లోంచి పుట్టిన పార్టీయే ఆ మురికి కోపం నుంచి పుట్టిన